అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొత్త పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 రోజుల వ్యవధిలో 2 సార్లు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ అయినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు, ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లే అంశంపై ప్రశాంత్ కిషోర్ తో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ విధానాల రూపకల్పనపై కవిత అధ్యయనం చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు పైన పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున అనుచరులు కావచ్చు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలతో పాటుగా తనకు సంబంధించినటువంటి సన్నిహితులతో చర్చలు జరుపుతా ఉంది. ఇలాంటి తరుణంలో తాజాగా రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో క్లియర్ కట్ గా చెప్పింది తన భవిష్యత్తులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆ రాజకీయ పార్టీ ద్వారానే భవిష్యత్తులో ఎన్నికలు ఎదుర్కోవడానికి, ఎందుకంటే పదే చెప్తా ఉంది తన లక్ష్యం వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన అనేకమైనటువంటి అవకాశాలు ఉండే, సో సామాజిక తెలంగాణ ఏర్పడలేదని చెప్పడం, చాలా అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ, ఆ సొంత పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి 10 ఏళ్ల కాల పరిపాలనలో అనేక అంశాలపైన నిర్లక్ష్యం వహించారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితుంది. సో ఆ తర్వాత కాలక్రమంగా చూసాం మనం బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించి టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేయడం, ఆ తర్వాత ఆమెను పార్టీని సస్పెండ్ చేయడం, సస్పెండ్ చేసిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీగా రాజీనామా చేసినప్పటికీ కొద్ది రోజులు వెయిట్ చూసిన తర్వాత మండలి చైర్మన్ రీసెంట్ గా కల్వకుంట్ల కవిత రాజీనామాను ఆమోదించారు. ఆ తర్వాత మొన్న పెద్ద ఎత్తున బాధపడుతూ మండలిలో ప్రసంగిస్తూనే చివరగా ఇది నా చివరి ప్రసంగం మండలిలో, కానీ ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తాను, ఏదో ఒక రోజు నేను రాష్ట్రానికి అంటే పెద్ద మంచి స్థానంలో ఉంటాను అని చెప్పేసి కూడా ఉత్తమ నాయకునిగా లేకుంటే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దానిపై రకరకాల చర్చలు జరిగాయి. సో మధ్యలోనే కాంగ్రెస్ లోకి వెళ్తుందని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే అవన్నిటిపైన స్తబ్దుగా ఉన్నటువంటి కవిత పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో వరుసగా ఏదైతే మండలిలో ఎమ్మెల్సీకి రాజీనామా ఆమోదించిన తర్వాత తమకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులతో జాగృతి రాష్ట్ర కార్యవర్గంతో భేటీ అయిన తర్వాత చాలా గంటల తరబడి చర్చించింది. చివరకు ఫైనల్ గా భవిష్యత్తులో మనం ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. సో ఆ రాజకీయ పార్టీ ద్వారానే తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేయడం, అదే సందర్భంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క రాజకీయ పార్టీ ద్వారానే ఎన్నికల బరిలో ఉండబోతున్నాం అన్నట్టు తమ కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సో ఆ తర్వాత చూసాం కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి, ఎందుకంటే అంతకుముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. జనంబాట పేరుతో ఆయా జిల్లాల్లో పర్యటించి ఆ యొక్క స్థానికంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు కవిత జనంబాట పట్టారు. సో ఆ నేపథ్యంలో అనేక అంశాలను ప్రస్తావించారు. సో ఇదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ తదుపరి రాజకీయ పార్టీకి రూపాంతరం చెందాలంటే కవిత ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, ఇక్కడ ఇటీవల తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అనేక మంది కీలక వ్యక్తులు మంచి అంటే పెద్ద ఎత్తున ప్రజా అభిమానం ఉన్నటువంటి, పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయింది చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా మనం చాలా చూసాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, అంత ముందుకు టీడీపీలో నంబర్ 2గా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్, హోంమంత్రిగా ఉన్న దేవేందర్ గౌడ్ పెట్టినటువంటి పార్టీ కావచ్చు, అలా చాలా మంది పార్టీలు పెట్టినప్పటికీ అవి సక్సెస్ అయింది చాలా తక్కువ అని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పెడితే ఎంత మేరకు సక్సెస్ అవుతాం. సో రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ముందే కొంత ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో రాజకీయ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి కావచ్చు, కొత్త రాజకీయ వేదికకు ఏ మాత్రం స్కోప్ ఉంది, ఎంత మాత్రం వ్యాక్యూమ్ ఉందనే దానిపైనే కవిత గత కొద్ది నెల రోజులుగా కూడా దానిపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వివిధ మేధావి వర్గాలతో కావచ్చు, తమ అభిమానులతో కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన వారందరితో కూడా, ఒకవైపు కవులు, కళాకారులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ ఏర్పడ్డది సరే, తెలంగాణ 10 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 3 టర్ములలో తెలంగాణ అనుకున్నట్టుగానే గతంలో ఏదైతే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణకు ఇప్పుడు ఏదైనా మార్పు జరిగిందా, భౌగోళికంగా మార్పు వచ్చింది తప్ప ఇంకా అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల తలసరి ఆదాయం పెరుగుదల కాలేదు. అదే అనేక సందర్భాల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఇంకా న్యాయం జరగలేదు, సామాజిక తెలంగాణ అనేది ఏర్పడలేదని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెంచే విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా నెక్స్ట్ ఎలాంటి అడుగులు ముందు వేయాలి, భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేయాలనే దానిపైనే కవిత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా మంచి స్ట్రాటజిస్ట్ గా ముద్రున్నటువంటి ఎవరైతే ఉన్నారో వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ తో వరుసగా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గత 2 నెలల కాలంలో 2 సార్లు భేటీ అయ్యారు. సో మనం సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు కూడా కవిత తనకున్నటువంటి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంది. సొంత వ్యక్తులకు అంటే కేవలం ఆ నిత్యం తన వద్దకు వచ్చే ఒకరిద్దరు తప్ప ఎవరికి కూడా కార్యకర్తలు కూడా అందుబాటులో లేదు. 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు మిగతా ఎవరికి మీడియా కూడా అందుబాటులో లేకుండా కొంత అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు తెలిసింది. ఆ 2 రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ తో ఇటీవల భేటీ అయినట్టు తెలుస్తోంది. ఆ ప్రశాంత్ కిషోర్ తో భేటీ సందర్భంలో నెక్స్ట్ రాజకీయ పార్టీగా పెట్టాలనుకుంటే ఏ అంశాలను తీసుకుంటే బాగుంటుంది, నిజంగానే రాజకీయ పార్టీగా ఏర్పడితే ఆ పార్టీకి సంబంధించిన ఎజెండా ఎట్లా ఉండాలి, అదేవిధంగా జెండాకి సంబంధించినటువంటి ఎలా ఉండాలి. సో తెలంగాణ ప్రజలకు రిప్రజెంటివ్ గా ఉండాలనుకుంటాం కాబట్టి తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ గా ఫాలో అవుతారు కాబట్టి ఏ అంశాలను ఒకవైపు పార్టీగా పేరు ఏది ఖరారు చేయాలి, అదేవిధంగా నిజంగానే కనుక ఎజెండా ఏది ఉండాలి, ఒకవేళ జెండా కనుక కన్ఫర్మ్ చేస్తే జెండాలో ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలపైన లోతైన ఆ విశ్లేషణ చర్చ ఇటు కవిత జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం కూడా కొంత సంచలనంగా మారుతా ఉంది. చాలా సీరియస్ గా తీసుకుంది. కవిత మాత్రము ఎప్పటిలా మిగతా రాజకీయ నాయకుల కాకుండా తనకంటూ ఒక పట్టుకొని కూర్చుంది. భవిష్యత్తులో ఎట్లాగైనా కొత్త రాజకీయ పార్టీ పెట్టి నేను గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను ఏదైతే సాధించలేకపోయానో లేకుంటే నేను ఏ అంశం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఫుల్ఫిల్ చేయలేదు, కానీ ఇప్పుడు నేనే స్వతహాగా రాజకీయ పార్టీని పెడితే కనీసం ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఇంకా 3 ఏళ్ల కాలంలో నెక్స్ట్ ఎన్నికలు వచ్చేందుకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి కొత్త రాజకీయ పార్టీ పెట్టి గతంలో బీఆర్ఎస్ ఉన్న హయాంలో మనం ఏవైతే అంశాలు లేవనైతే అక్కడ సక్సెస్ కాలేకపోయినాం, కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పైన పోరాడితే ఆ అంశాలనైనా మనం వాటికి కొంత సక్సెస్ఫుల్ గా వాటికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఎత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రజల సమస్యకు పరిష్కారం కోసం పోరాడుతూనే మరోవైపు పరిష్కారం అయితే ఆ క్రెడిట్ అంతా తమకే దక్కుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రజా ఆదరణ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో కవిత ఉన్నట్టుంది. సో ఇటీవల కాలంలో కవిత వాటిని కొంత సీరియస్ గా తీసుకున్న అంశాలు కొన్ని ఆమె దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి ఆ నిరుద్యోగుల అంశానికి సంబంధించి నిరుద్యోగులకు గత బీఆర్ఎస్ లో ఎప్పుడో న్యాయం జరగలేదు. సో నిరుద్యోగుల అజెండాను పెద్ద ఎత్తున ముందు వరుసలో తీసుకోవాలనుకుంటుంది. రెండు వచ్చేసి మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్ కోసం గతంలో పోరాడు కాబట్టి మహిళలకు రాజకీయ పార్టీలో పెద్ద పీట వేయాలనుకుంటుంది. సో గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పురుషాధిక్యత సమాజంలో ఇప్పుడు కవిత సొంతగా పార్టీ పెట్టి మహిళలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మహిళలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తన పెట్టబోయే పార్టీలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలనుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగుల అంశాలపై పోరాడే బట్టి యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలనుకుంటుంది. అదే సందర్భంలో మొత్తంగా కూడా తెలంగాణ అస్తిత్వానికి కారణమైనటువంటి కళలు కావచ్చు, కళాకారులకు సంబంధించి వాళ్ళకు కూడా పెద్దపీట వేయాలనుకుంటుంది. సో ఇవన్నీ అంశాలను చేసుకుంటే మరోవైపు ఉద్యమంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరులైన వారిలో ఎంతమందికి న్యాయం జరిగింది, మిగతా వారికి న్యాయం జరగలేదు. కాబట్టి ఆ న్యాయం జరగని వారి కోసం ఏం చేయాలి అనే ఒక ఎజెండా సెట్ చేసే ఆలోచన ఉన్నట్టుంది. సో 10 ఏళ్ళు అయిపోయింది, మూడోసారి టర్మ్ నడుస్తున్నప్పటికీ ఇంకా తెలంగాణ కోసం ప్రాణాలు తెగించినటువంటి అనేక మందికి న్యాయం జరగలేదు, అమరులకు న్యాయం జరగలేదు అనే ఒక ఉద్దేశంలో కవిత ఉంది. సో అలాంటి వారిని కూడా గుర్తించి వారికి మరింత న్యాయం జరిగేలా తమ పార్టీ పరంగా కొట్లాడాలని పోరాడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్మిక లోకం కోసం ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయంలో బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కార్మికులకు అడపాదడప ఏదో కంటితుడుపు చర్యలుగానే అనేకమైనటువంటి మాటలు హామీలు ఇస్తున్నారు, వారిని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇటు ప్రస్తుతం తనకు పెట్టే కొత్త పార్టీలో కార్మికులకు ఖచ్చితంగా రైతులకు, కార్మికులకు, కర్షకులకు పెద్దపీట వేయాలనుకుంటున్నారు. సో కార్మికుల కోసం సపరేట్ గా ఏదైతే
కొన్ని సీట్లను కేటాయించడంతో పాటు కార్మిక సమస్యలను ఎప్పటికప్పుడు వెనువెంటనే వాటిని లేవనెత్తి వాటికి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని అనుకుంటుంది. సో మొత్తంగా కీలకమైన వారు సమాజంలో, తెలంగాణ సమాజంలో మొత్తంగా కూడా రాష్ట్రంలో ఎవరైతే కీలక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అదేవిధంగా అమరులు, నిరుద్యోగులు, ఇతరత్ర అనేకమైనటువంటి కీలక విభాగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యలపై ప్రధానంగా పోరాడాలనుకుంటుంది, దృష్టి పెట్టాలనుకుంటుంది. అదే సందర్భంలో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా ఆయా వర్గాలకు కేటాయిస్తే ఖచ్చితంగా మనం మాటలు కాదు చేతల రూపంలో చెప్పాలి, దానికి అనుగుణంగానే మనం పనిచేయాలి. గతంలో అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. ఏదైనా ఒక సభను ఉద్దేశించి అంటే ఫలానా విభాగానికి సంబంధించిన సభ పెట్టినప్పుడు మీకు గుర్తింపిస్తాము, వచ్చే ఎన్నికల్లో మీకు అవకాశాలు కల్పిస్తామని ఏదో మాట వరుసగా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆచరణలో కూడా పెట్టలేదు. సో కానీ తమ పార్టీ అలా కాదు, ఖచ్చితంగా మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకెళ్లాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపైన అంటే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని తమ రాజకీయ పార్టీ ఆవిర్భించాలని, కొత్త పార్టీ రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటుంది. సో రాజకీయ పార్టీ పెట్టాలనుకునే ముందే ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ ఉంది. రాధాకృష్ణ, జగన్ విషయంలో సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ తర్వాత విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఎక్కడ లేవు, మనం చూసాం. అంతే సొంత రాష్ట్రం బీహార్లోనే జనసురాజ్ పార్టీ పెట్టి ఘోరంగా విఫలమయ్యారు. అంటే రేవంత్ రెడ్డిని ఓడిస్తారని గతంలో ప్రశాంత్ కిషోర్ శపథం చేశారు. ఈసారి కవిత విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? సందీప్, మనం చూస్తాం ప్రశాంత్ కిషోర్ దాదాపు 90% సక్సెస్ రేట్ ఉంది. గతంలో ఎప్పుడు చూసినా అంటే రీసెంట్ గా ఏపీ ఎలక్షన్ లో కూడా కొంత బ్యాక్ డోర్ గా అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచారు. సో అట్లా అదే కాకుండా లాస్ట్ ఎన్నికల్లో గతంలో వైఎస్ జగన్ కు పనిచేశారు, గెలిచారు. లాస్ట్ టైం కూటమికి చేశారు, గెలిచారు. సో అట్లా చాలా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ తాను బీహార్లో మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడ్డాడు. సో తను ముందే పసిగట్టాడు కూడా, ఎక్కడ కూడా అందుకోసమే ఎన్నికల బరిలో తను వ్యక్తిగతంగా తను అసెంబ్లీ ఎక్కడ కూడా కంటెస్ట్ చేయలేదు. అదే సందర్భంలో పార్టీ కనీసం ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయిందంటే తన ఇంటెన్షన్ వేరే అయి ఉంటుందని చెప్పేసి కూడా కొంత బీహార్ రాజకీయ వర్గాలు చర్చ జరిగింది. ఎందుకంటే అతను ఉద్దేశం ఏంటంటే కేవలం కొన్ని ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఓట్లను చీల్చాలనే ఒక ఉద్దేశంతోనే కొత్త పార్టీ పెట్టి ఇంకో రాజకీయ పార్టీకి కొంత లాభం జరగాలని ఒక ఉద్దేశంతోనే ఇదంతా స్ట్రాటజీగా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో కొంత ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా తను అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగానే ఎక్కడ తప్పిదం కాలేదు. కానీ తెరపైకి మాత్రం జనసురాజ్ పార్టీ బొక్కబోర్లా పడింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు విఫలమయ్యాయి అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కానీ వ్యక్తిగతంగా ఏదైతే తను అనుకున్నాడో అదే జరిగింది అని చెప్పేసి కూడా కొంత చర్చ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఫెయిల్యూర్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కూడా కవితతో కనుక కొత్త రాజకీయ పార్టీ పెడితే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో అనేది కూడా కొంత ఆలోచించాలి. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మిగతా రాజకీయ పక్షాలకు ఎలా వ్యవహరించారో కవిత కూడా అదే విధంగా వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంటుంది. కొంత పార్టీకి మాత్రం లాభదాయకంగా ఏదో రకంగా పార్టీకి సంబంధించి కొంత సక్సెస్ఫుల్ గా అడుగులు ముందుకు వేయడానికి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నాలు కావచ్చు, వ్యూహాత్మకంగా ఇచ్చే సలహాలు ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు అల్టిమేట్ గా అందరిలో ఒక క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. నిజంగానే కవిత కొత్త రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీ వల్ల జరిగే నష్టం ఎవరికి అనేది మాత్రం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవిత కొత్త రాజకీయ పార్టీ పెడితే కవిత రాజకీయ పార్టీలకు వెళ్లేది ఎవరు అనేది ఒక కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లోనే ఆమెకు ఎక్కువ ఎత్తున ఎవరైతే ఆదరణ ఉండేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ఆమెతో టచ్ లో ఉంటారు. అదే సందర్భంలో ఉద్యమ కాలంలో ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి జాగృతి తప్ప మిగతా అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ సంబంధించి కొంత విడదీయలేని అనుబంధం. కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఎవరైనా కీలక వ్యక్తులు కవిత పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో సరైన అవకాశాలు లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో నిర్లక్ష్యం చేయబడ్డవారు ఎవరైనా ఉన్నా ఉంటే వాళ్ళు కవిత పార్టీలోకి చేరే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో అదే ఉద్యమంలో చాలా అత్యంత క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ కి సంబంధించి అదేవిధంగా కవితతో కలిసి చేతులు కలిపే అవకాశం ఉంటుంది. సో ఇవంతా కూడా ఆటోమేటిక్ గా నష్టం జరిగేది బీఆర్ఎస్ కి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. సో ఈ మొత్తంగా కవిత కొత్త పార్టీ పెడితే నిజంగానే సక్సెస్ అవుతారా? ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అనేక రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ వాటిని సక్సెస్ఫుల్ గా నడపడంలో చాలా మంది విఫలమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా కవిత కొత్త పార్టీ పెట్టడం
కొంత సంచలనంగా మారుతుంది. మరి ఒకవైపు ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టడానికి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఎన్నికల వరకు 3 years మరో 3 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఆ 3 సంవత్సరాల వరకు కూడా పార్టీని కాపాడుకోవాల్సి ఉంటుంది. అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని కట్టుదిట్టంగా అవన్నీ ప్లాన్ చేసుకొని వాటి అన్నిటినీ కూడా ఏదైతే వచ్చే ఒడిదుడుకులను కావచ్చు సవాళ్లను కనుక అధిగమిస్తేనే కొత్త రాజకీయ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో మరోవైపు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 రాజకీయ పార్టీలు తెలంగాణలో ఇప్పటికే ఉన్న తరుణంలో కొత్త రాజకీయ పార్టీగా కూడా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం బీసీలకు సంబంధించి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఒక పార్టీ వచ్చింది. సో ఇప్పుడు కవిత ఆధ్వర్యంలో మరొక పార్టీ రాబోతుంది. ఈ అన్ని పార్టీలు కలిసి నిజంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు నెరవేర్చే ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి సో అల్టిమేట్ గా ఈసారి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి అనేకమైనటువంటి రాజకీయంగా అనేకమైనటువంటి సంచలనాలకు నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత రాజకీయ పార్టీ కానీ భవిష్యత్తులో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆవిర్భవించిన ఆశ్చర్యం అవసరం లేదని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.